ఫిబ్రవరి 12వ తేదీ నాడు ఢిల్లీ కేంద్రంగా రాజకోట మీద జంతర్ మంతర్ దగ్గర గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని భారతదేశం మొత్తం సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ నాయకులు జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథోడ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా వెంకట్ బంజారా గారు, అదే విధంగా ఏపీ నుండి గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు, అదే విధంగా జీవీఎస్ ఏపీ జిల్లా అధ్యక్షులు రవినాయక్ గారు, ఎల్హెచ్పిఎస్ నాయకులు బాలు నాయక్ గారు, మా ఎల్హెచ్పిఎస్ నాయకుడు సుధీర్ నాయక్ గారు, అదే విధంగా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా చెల్లె అయినటువంటి పూని గారు, అదే విధంగా మా జాతీయ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మా దేవిబాయి గారు, గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి అచ్చి గారు, మా గిరిజన విద్యార్థి సంఘం నాయకుడైనటువంటి నా అనుచరుడైనటువంటి వెంకట్ బంజారా, అదే విధంగా నాతో పాటు 22 సంవత్సరాలు తండాలు పంచాయతీ చేయడం కోసం పోరాటం చేసినటువంటి నా మిత్రుడు ఇందల్ రాథోడ్, మా తమ్ముడు లోకేష్ అనేక తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేయడం జరిగింది. కానీ మా బాధ ఒకటే, ఈడ ఢిల్లీలోనేమో మోడీ, అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు కలిసి మా సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా పబ్లిక్ హాలిడే సెలవు దినంగా ప్రకటించమని చెప్పి మేము గత 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటే కనీసం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందన లేదు. కాబట్టి రేపు ఫిబ్రవరి 12వ తేదీ నాడు ఢిల్లీ కేంద్రంగా మోడీ మెడలు నుంచి భారతదేశం మొత్తం నేషనల్ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి మా గిరిజన విద్యార్థి సోదరు ధర్నా పెడుతున్నారు. కాబట్టి ఆ ధర్నాకు మా నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ధరావత్ గణేష్ నాయక్ అనే నేను వాళ్ళకు పూర్తి మద్దతు ఇస్తున్నా మిత్రులారా. కానీ ఒక బాధ కలుగుతుంది నాకేందంటే, మా జాతిలో పోరాట యోధుడు అనుకున్నటువంటి మా అన్న రాములు నాయక్ ఎక్కడ ఉన్నావు అన్న రాములు నాయక్ అని చెప్పి నేను అడుగుతున్నా. మా అన్న రాములు నాయక్, నువ్వు కనీసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బొమ్మ దిష్టిదం చేస్తలేవు, శివలాల్ గురించి ఎందుకు చేస్తలేవు అన్న రాములన్న? దీనికి నువ్వు లంబాడి జాతికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రాములన్న, నీ మీద లంబాడి జాతికి నమ్మకం ఉండే ఇవాళ నువ్వు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 10 బాధ్యతలు తీసుకున్నావు, మాకు సంతోషం. కానీ నీ నోటి నుండి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి, మా లంబాడీల బిడ్డల పిలుపు మేరకు నువ్వు మా సేవాలాల్ మహారాజ్ జయంతిని పబ్లిక్ హాలిడేగా ఇస్తావా, లేకపోతే నేను రాములు నాయక్ నాయకత్వం వహిస్తా, నా లంబాడి బిడ్డలందరూ ముందు తీసుకొస్తా అని చెప్పి రాములు నాయక్ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేడు? ఈ విషయం సమాధానం చెప్పాలి. మా తమ్ముడు బెల్లయ్య నాయక్ గారు, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో బెల్లయ్య నాయక్ గారు, బెల్లయ్య నాయక్, నువ్వు ఇలా లంబాడి జాతితోనే నువ్వు పైకి వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నీ టైకార్ చైర్మన్ రాగానే ఇవాళ నువ్వు మంత్రిలాగా ఫీల్ కావద్దు. ఎందుకంటే నీ టైకార్ చైర్మన్ 2 సంవత్సరాలే, కానీ లంబాడి జాతి 100 years అనుకుంటది. ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం చేపట్టి ఇవాళ నువ్వు నాయకుడైనవు బెల్లయ్య నాయక్. ఎందుకు మాట్లాడతావు బెల్లయ్య నాయక్? నీ నోటేమైనా కుట్టేసిండా రేవంత్ రెడ్డి? లేకపోతే మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తా అంటున్నా. నిన్ను సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డిని మా లంబాడి జాతి నుంచి మేము సస్పెండ్ చేస్తాం. కాబట్టి బెల్లయ్య నాయక్ కూడా మాట్లాడాలి. ఇంకో చూస్తే నేను ప్రపంచ మేధావి అని చెప్పుకుంటాడు, నేను భారతదేశం ప్రపంచ మేధావి అని చెప్పుకునే మా దాసరాం నాయక్ ను కూడా అడుగుతున్నా. దాసరాం నాయక్ గారు, నువ్వు సేవాలాల్ మహారాజ్ గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీ బిఎంపీ పార్టీతోని సేవాలాల్ కోసం ఎందుకు చలో అసెంబ్లీ పెడతలేవు? నీ బిఎంపీ పార్టీ నుంచి సేవాలాల్ కి జాతీయ సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి నీ బాంసేపు నుండి ఎందుకు ప్రకటన చేయిస్తలేవు? అది సమాధానం చెప్పాలి. ఏదైతే నువ్వు ఇయ్యాల నువ్వు ఏదో చలామణి పబ్బం కట్టుకున్నా అంటే మీ ముగ్గురికి రాములు నాయక్, బెల్లయ్య నాయక్, దాసరాం కు లంబాడి జాతి క్షమించదు. ఈ పార్టీలన్నీ మన మాసీలు, ఈ పార్టీలన్నీ మన మాసీలు. ఇవాళ మన జాతి, ఇవాళ మన యాడి. కాబట్టి మన తల్లిని మనం కాపాడుకోవాలి. ఇవాళ సేవాలాల్ మహారాజ్ గురించి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మినిస్టర్ మాట్లాడుతుండు, సంతోషిస్తున్నా. శూద్రులకు ఉన్న సోయి నా లంబాడి బిడ్డలకు లేదు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు
మొన్న 10వ తారీఖు మేము చెప్పగానే ఒక లెటర్ విడుదల చేసిండు. సార్ మీరు మాట్లాడండి రేవంత్ రెడ్డితోని, మాకు హాలిడే కావాలంటే లెటర్ ప్యాడ్ మీద రాసి ఆయన రేవంత్ రెడ్డికి పంపిండు. పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆయన రాసి పంపుతుండు. మా బెల్లాయి నాయక్ లెటర్ ప్యాడ్ మీద రాస్తే ఏమైంది? మా రాములు నాయక్ లెటర్ ప్యాడ్ మీద రాసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ మా రాములు నాయక్ దహనం చేస్తే ఏమవుతుంది? అంటే నీకు రేవంత్ రెడ్డి అంటే భయమా రాములు నాయక్ గారు? మీరు సమాధానం చెప్పాలి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ గిరిజన బిడ్డలు విద్యార్థులు వాళ్ళ దగ్గర రూపాయి ఉన్నదో లేదో వాళ్ళు సతగా వాళ్ళ పైసలు పెట్టుకొని ఇవాళ 50 నుంచి 100 మంది ప్రజలను ఢిల్లీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్లైట్లో తీసుకొచ్చి వాళ్ళు. నేను గౌరవపడుతున్నా. ఎందుకు గౌరవపడుతున్నా అంటే విద్యార్థులై ఉండి ఇవాళ సేవాలాల్ మహారాజ్ మా జాతి బిడ్డ జన్మదినం రోజు ప్రభుత్వం నేషనల్ హాలిడే ప్రకటించాలని చెప్పేసి విద్యార్థి సంఘం ఉన్న సోయ్ మా ప్రజా సంఘ నాయకులకు లేదు. కాబట్టి నేను చెప్తున్నా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలారా మీరు గమనించండి. వీళ్ళు ముగ్గురు సేవలాల్ గురించి మాట్లాడకపోతే రాములు నాయక్ ని, బెల్లాయి నాయక్ ని, దాసరాం నాయక్ ని లంబాడి జాతి కుల బహిష్కరణ చేద్దాం మనం అందరం కలిసి అని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా.